నేను ఒక 2 టబ్స్‌లో అయితే వేశాను. ఇలా పాదు అల్లుకోవడానికి వీలుగా స్టిక్ సపోర్ట్ ఇచ్చి థ్రెడ్‌తో అయితే కట్టాను. ఈ కాకరకాయలు కూడా చూడండి బోలెడన్ని పడ్డాయి. బాగా ఫ్లవరింగ్ వచ్చింది. కాకరకాయలు కూడా చెట్టు ఆ పాదు నిండా అయితే పడ్డాయి. నేను 2 డేస్‌కి ఒకసారి ఒక పావు కిలో హార్వెస్ట్ చేస్తూనే ఉన్నానండి. ఈ బిఫోర్ డే కట్ చేశాను. మళ్ళీ ఈరోజు కూడా కట్ చేస్తున్నాను. ఈరోజు కూడా ఒక పావు కిలో అయితే వచ్చేలాగా ఉన్నాయి. ఇంత సమ్మర్లో అయినా కూడా కాకరకాయలు మాత్రం బాగానే వస్తున్నాయండి. చూడండి ఎంత గ్రీనిష్గా లేత లేతగా ఉన్నాయో కాకరకాయలన్నీ. అండి హార్వెస్టింగ్ వచ్చేసి మునగాకు, దొండకాయలు, కొన్ని టమాటోస్, 2 పండిన వంకాయలు ఉంటే ఇవి కూడా కట్ చేశాను. మనం పప్పులో పెట్టుకోవచ్చు. ఒక రసానికి సరిపడా 3 బెండకాయలు అయితే వచ్చాయి.